Hi everyone, this is Usha. Welcome back to Vinusha Sweet Home. Welcome back to Daily Vlogs. ఈ వీడియోలో నేను నా మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేస్తున్నాను. లేవడంతోనే ఫస్ట్ నేను మిషన్లో బట్టలు వేసేసానండి. నేను వేరే పనులు చూసుకునే లోపల అవైతే అయిపోతాయి. ఇప్పుడు కొంచెం చలి తగ్గింది, అంటే 7 అలా అయింది టైము. చలి తగ్గింది, మరీ అంత లేదు. ఇంకా తర్వాత నేను బయట కొంచెం క్లీన్ చేసేసుకొని తర్వాత ప్లాంట్స్ అన్నింటికి వాటరింగ్ చేయాలి. ఈ లోపల నాకు వేసిన బట్టలు ఇవన్నీ అయిపోతాయి. దాని తర్వాత నేను మిగిలిన పనులు చేసుకోవచ్చు. యాక్చువల్లీ నైట్ టైం వేసేసి పడుకుందాము టైమర్ ఆన్ చేసి అనుకుంటున్నాను, బట్ అయితే మర్చిపోతున్నాను. దానికోసం ఇంకా ఫస్ట్ లేవంగానే ఇంకా ఆ పని పెట్టేశాను. ఇంకా ప్లాంట్స్కి అయితే ఈ మధ్య అసలు రెగ్యులర్గా వాటరింగ్ చేయట్లేదు. ఇంకా దానికోసం అదే పనిగా డైలీ మార్నింగ్ ఖచ్చితంగా వాటరింగ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంకా దానికోసం ఇట్లా క్లీన్ చేసుకున్న వెంటనే ఇట్లా వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత నేను స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా డిషెస్ అవి ఉంటాయి కదా, యుటెన్సిల్స్ వాష్ చేయాల్సినవి. రైస్ మిగిలిపోయి ఉంది, దానికోసం నేను ఇంకా డాగీస్కి పెట్టేద్దామని చెప్పి కలుపుతున్నాను. దాని తర్వాత ఫుడ్ అంతా డాగీస్కి వేసేసాను. మిగిలిపోయిన ఫుడ్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాగీస్కి ఫీడ్ చేస్తే మంచిది అని చెప్పి నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. దాని తర్వాత ఇంకా నేను యుటెన్సిల్స్ అంతా వాష్ చేసుకొని ఇంకా స్టవ్ ఇంకా అలాగే కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాక నాకు 1 అవర్ 1.5 అవర్ అలా టైం దొరుకుతుంది. రీసెంట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా, వాటికి నేను అప్లై చేశాను. ఒకసారి మొత్తం చూద్దాము, ఏమేమి ఉన్నాయి సిలబస్ అంతా చూసి దానికి తగినట్టుగా కొంచెం ఏమైనా ఉంటే రివైండ్ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. చూడాలి ఎలా రాస్తానో ఏంటో తెలీదు. సిలబస్ చూడడానికి అయితే ఈజీగానే ఉంటుంది, బట్ ఆ క్వశ్చన్స్ అన్నీ చదువుకొని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏమి ఇస్తారో అవన్నీ వాటికి ఆన్సర్ చేయడానికి ఇవంతా అసలు ఎలానో ఉంటుంది. అండ్ చదువుకోవడానికి నాకు టైం కుదురుతుందో లేదో చూసుకొని చేయాలి. మీలో ఎంతమంది గ్రూప్ 2కి అప్లై చేశారో అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు ఒక టేస్టీ ప్రోటీన్ రిచ్ రెసిపీని చూపిస్తున్నాను. అలాగే ఇంట్లోనే తందూరి రోటీని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను, అది కూడా హెల్తీగా. నేను దానికోసం మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొని దాంట్లో చిటికెడు షుగర్, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్, కేక్స్లో అవి వాడతాం కదా అది, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, వంట సోడా. దాని తర్వాత 4 స్పూన్స్ నేను కర్డ్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది లైక్ మైదాతో చేస్తారు, మైదా అంత హెల్దీ కాదు కదా, సో దానికోసం నేను ఇలా మీరు గోధుమ పిండి వాడాలంటే అదే వాడచ్చు. నేను ఇక్కడ తీసుకునేది మల్టీగ్రెయిన్ ఆటా అన్నమాట. దీంతో కూడా బాగా వస్తాయండి, అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. దాని తర్వాత మనము ఒక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉండకూడదు ఈ డఫ్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని మనము బాగా ఇట్లా మనము మసాజ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవటం వల్ల మనకి పిండి అనేది బాగా పొంగుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ అలా ఆయిల్ అప్లై చేసేసి మొత్తం చుట్టూ పూసేసి మూత పెట్టేసుకొని అట్లీస్ట్ 1 అవర్ మనము దీన్ని వదిలేయాలి. అప్పుడే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ ఎందుకు రాసానంటే పిండి ఆరిపోకుండా ఉండేందుకు నేను ఆయిల్ రాసి పెట్టాను. ఈ లోపల మనము కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇది వచ్చేసి
పన్నీర్ మటర్ కర్రీ అనమాట. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. పన్నీర్ మటర్ అదే పచ్చి బఠానీ, ఈ రెండిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది కదా, మనకు చాలా హెల్దీ, మంచి ఎనర్జీని ఇస్తుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువ కూడా తినలేము, అదొక బెనిఫిట్ అనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నాకు పన్నీర్ ఎందుకో తెలీదు చాలా ఇష్టం. ఎందుకు అలవాటైందో తెలియదు. చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏం పన్నీర్ ఎక్కువ చేసుకునేది లేదు. రీసెంట్గా అంటే లైక్ ఒక 4-5 ఇయర్స్ నుండి పన్నీర్ బాగా తినడం అలవాటైపోయింది అనమాట నాకు. ఇంకా నేను ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో, 2 టమాటాస్ మీడియం సైజ్డ్, 1 మీడియం సైజ్డ్ ఆనియన్, అలాగే 4 రెడ్ చిల్లీ, అలాగే గార్లిక్ 4 క్లోవ్స్ అన్నీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ అండి అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు, తక్కువ టైంలోనే అయిపోతుంది. అలాగే చాలా హెల్దీ కూడా. ఇంకా చాలా డిఫరెంట్ వేస్లో కూడా చేస్తారు, బట్ ఇది నా స్టైల్ అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉండే లోపల మనము పన్నీర్ ఇది కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఐడి వల్ల పన్నీర్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. పన్నీర్ చాలా బాగుంది, సాఫ్ట్గా, టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చేసిన తర్వాత విన్ను తినేసి బాగుంది, బట్ పన్నీర్ క్యూబ్స్ మరీ పెద్దగా అనిపించాయి. కొంచెం దీంట్లో హాఫ్ సైజ్ చేసి ఉంటే బెటర్గా ఉండేది, ఇంకా బెటర్గా ఉండేది టేస్ట్ అని తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. అంటే టేస్ట్ బాగుంది, పన్నీర్ కూడా టేస్ట్ బాగుంది. పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, కొంచెం చిన్న పీసెస్ అయితే ఇంకా బాగుండేది అని చెప్పి అన్నాడు. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక పిరికడు పచ్చి మెంతి కూర ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసి ఇంకా మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. దాని తర్వాత సేమ్ ప్యాన్లో మనము పన్నీర్ ఉంటుంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. నేను ఇక్కడ మేతి ఎందుకు యాడ్ చేశాను అంటే నా దగ్గర కసూరి మేతి లేదు, సో నా దగ్గర నార్మల్ మేతి ఉంది. సో దానికోసం నేను ఇక్కడే యాడ్ చేసేసి మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం చేదు అనిపిస్తుంది కదా. సో దానికోసం నేను ఒక పిరికెడు ఇట్లా ఆకుల్ని వేసేసి ఫ్రై చేశాను. ఇంకా దాన్ని మొత్తం పేస్ట్ చేయాలి. అది చల్లగా అయ్యే లోపల నేను ఇక్కడ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీ రోటీలోకి, పరాటాలోకి, చపాతీలోకి, పూరీలోకి, మీ ఇష్టం దేంట్లోకైనా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పన్నీర్ వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దీన్ని ఇంకా సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇంకా కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను సేమ్ ప్యాన్లోనే ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి హోల్ గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. జీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే యాలుక్కాయ, ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్స్, ఈ మిక్చర్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ ఇది పచ్చివాసన పోయే వరకు మనము మిక్స్ చేసుకోవాలి. అది బాగా వేగింది అని మనం చెప్పడానికి లైక్ ఆ మసాలా అంతా మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మసాలా నుండి. సో అప్పుడు మనము ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పచ్చు. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము మటన్ యాడ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ని తీసుకొని కొంచెంసేపు వాటర్లో నానబెట్టి అవి యాడ్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్వి దొరికితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి ఇంకా మంచిగా ఉంటాయి. సో నేను ఇక్కడ పీస్ని యాడ్ చేస్తున్నాను. బఠానీలు గ్రేవీలోకి యాడ్ చేసిన తర్వాత మనము బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. దాని తర్వాత మనము ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనము బాయిల్ అవ్వనివ్వాలి. ఇది ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము ఇంకా ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ మనము షుగర్ యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఈ వేసిన మసాలాలన్నిటినీ కవర్ చేస్తుంది. తర్వాత నేను కొంచెం ఒక 1/4 కప్ వాటర్ అలా యాడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి కర్రీ ఎంత యమ్మీగా, అసలు చూస్తుంటేనే చాలా డెలిషియస్గా అనిపిస్తుంది కదా. ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులోకి మనము హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ చేద్దాము. మనము రెస్టారెంట్ స్టైల్ అని అంటున్నాం కదా, దానికోసం నేను ఇక్కడ 1 క్యూబ్ బటర్ని యాడ్ చేశాను. బటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దింపేసే ముందర మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా యమ్మీ మనకు పన్నీర్ మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే మన దగ్గర ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మిమ్మల్ని వాహ్ అని అనకుండా ఉండలేరన్నమాట. సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉంది అని చెప్పి తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మనము రోటీ కోసం పిండిని ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని చపాతీల కర్రతో ఇలా ఒత్తేసుకొని నీట్గా, అంటే రోటీ అంటున్నాం కదా మరీ మనము పల్చగా రుద్దకూడదు, కొంచెం మందంగా రుద్దేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ అంతా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈవెన్ చపాతీ ఉంది కదా దాని మీద వాటర్ని అప్లై చేయాలన్నమాట. నేను అది షూట్ చేశాను అనుకున్నాను బట్ చేయలేదు. 1 సైడ్ వాటర్ పైన మనం వాటర్ అప్లై చేసి దాన్ని ప్యాన్కి వేసామంటే అది ఒక 1 మినిట్ 1.5 మినిట్ మనం ఉంచేసామంటే ప్యాన్కి పైన చూస్తున్నారు కదా ఈ బుడగలు వస్తున్నాయి, ఇలా వస్తుంది అన్న తర్వాత ఒక 1.5 మినిట్ తర్వాత మనము దాన్ని ఇంకా ఫ్లిప్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్లేమ్ హైలో పెట్టేసి ఫ్లిప్ చేసి ఇలా కాల్చుకోవాలి. మనం వాటర్ వేసి ప్యాన్ మీద వేసాం కాబట్టి అది అతుక్కుపోయింది. చూడండి, తందూరి రోటీ మనము ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవాళ మా ఇంట్లో లంచ్ వచ్చేసి మీకు అర్థమైపోయింది కదా, తందూరి రోటీ విత్ పన్నీర్ మటర్ కర్రీ. మీరు కూడా ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ టేస్టీ రెసిపీ అయితే మా విన్నుకి చాలా నచ్చిందంట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేసేసాము. 7 లోపలే డిన్నర్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాము. సో డిన్నర్ చేసేసి ఇంకా డాగ్స్కి ఇలా ఫీడ్ చేసి
కాసేపు అలా బయట వాక్ చేసి మా డేనైతే ఇలా క్లోజ్ చేసాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.